మహిళలు నేను ముందుగా చెప్తున్నాను మహిళలు నిజంగా అన్ని రంగాలలో ముందడుగులో ఉంటున్నటువంటి మహిళల స్థానంలో చూసుకుంటే ఇక్కడ హనంకొండలో ప్రప్రథమంగా ఒక వ్యక్తి పేరైతే వినిపిస్తా ఉంటది. ఆ పేరు వచ్చేసి డాక్టరేట్ కె అనితారెడ్డి గారు. నిజంగా గత 28 సంవత్సరాలుగా ప్రజల మాధ్యమాల్లో ప్రజల కోసము ఒక చేయూతనివ్వడంలో అనితారెడ్డి గారు సక్సెస్ అయ్యారు. సో వీరు ప్రజెంట్ కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా అలాగే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్ట్ మెంబర్‌గా వీరు విధులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజల డొమైన్‌లోకి వెళ్ళాలి, ప్రజలకి చేయూతనివ్వాలి ఎందుకనిపించింది? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యాక్చువల్లీ 28 సంవత్సరాల ప్రస్థానం గురించి మేడం గారి మాటల్లో కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్‌కి కృతజ్ఞతలు. ఒక మంచి సబ్జెక్ట్‌తో ఇక్కడికి వచ్చినందుకు, మా గురించి తెలియచేయాలనుకున్నందుకు. ఓకే. మేడం నేను సూటిగా క్వెషన్ అడగాలనుకుంటున్నా. 28 సంవత్సరాలుగా అంటే 1996లో మీరొక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఈ రోజుల్లో ఒక చెప్పుకోదగ్గ సంస్థ అన్నట్టుగా మీరు ఈ రోజుల్లో పబ్లిక్‌లో పిలువబడుతున్నారు. హౌ ఈస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? అది చాలా హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక బాధ్యత గూడా. ఒక పౌరురాలిగా నా బాధ్యత కూడా. మా ఎయిమ్ వచ్చేసి ప్రభుత్వం మాకేం చేస్తుంది, ప్రజలు మాకేం చేస్తున్నారు అని కాదు. ప్రజలకి మనమేం చేస్తున్నాము, అందరూ కలిపితేనే భాగస్వామ్యం. మనకి తోచిన సాయం ఎవరైనా చేయాలి అని ఒక సంస్థను స్థాపించాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకి కూడా బ్లైండ్, మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఓల్డ్ ఏజ్, స్ట్రీట్ చిల్డ్రన్, ఇలా ఆర్ఫనేజ్ పిల్లలకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మేము చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాము అనంటే, వాళ్ళ అవసరార్థులు అంటే పిల్లలైతే వాళ్ళకి చదువులో రాణింపజేశాము. వృద్ధులైతే వాళ్ళకి కావాల్సిన అవసరాలని అవి చేశాము. మానసిక దివ్యాంగులకి అవగాహన కల్పించడమే కాకుండా, వాళ్ళ నిత్యావసరాలు కానీ, లేదంటే వాళ్ళకి స్టడీ పరంగా ఎలా అనేవి అన్ని రకాలుగా కూడా మేము చేయూతనిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మీకు తెలియచేయాల్సింది ఏంటి అనంటే, ప్రభుత్వ ఆహ్, ప్రభుత్వ ఫండ్ కానీ, వేరే దగ్గర నుంచి కానీ మేము తీసుకోము. మా వ్యాపారంలో నుంచి వచ్చిన లాభాల్లో నుంచి మాత్రమే మేము చేస్తాం. ఓకే. యాక్చువల్లీ మీ హోదాలు చెప్పండి మేడం. నిజంగా మీకైతే చాలా హోదాలు ఉన్నట్టుగా నేనైతే తెలుసుకున్నాను. వన్ బై వన్ 96 నుంచెల్లి మీ జర్నీ స్టార్ట్ అయింది గదా! 96 నుంచెల్లి స్టిల్ నౌ 2024 వరకు యాక్చువల్లీ మీరు ఏమేమి హోదాలు చేసుకుంటూ వచ్చిల్లు యాక్చువల్లీ? చాలా రకాల హోదాలు మమ్మల్ని నమ్మి ప్రభుత్వం నియమించిందండి. అవే వచ్చినాయా మీ ఆహ్, దగ్గరికి? అవునండి. యాహ్! ఎక్కడైనా కూడా అంటే పనిని చూసే వచ్చాయి. హ్మ్. విజిలెన్స్ మానిటరింగ్, ఆల్ ద హాస్టల్స్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్‌గా చేశాను. అట్లాగే రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చేశాను. అలాగే రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీగా చేశాను. అట్లాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్‌గా చేశాను. అండ్ నిర్భయ కమిటీ మెంబర్‌గా చేశాను. ఇప్పుడు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్ట్‌కి ఉన్నాను. అలాగే కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలుగా చేయడం జరుగుతుంది. అట్లాగే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్‌కి విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్‌గా ఉన్నాను. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్‌కి నేషనల్ లెవెల్‌లో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇలా వివిధ హోదాల్లో అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇలాంటి వివిధ హోదాల్లో ప్రతి ఒక్కటి కూడా ఒక మార్క్ మాత్రం సాధించామండి. అంటే ప్రతి వర్క్‌లో ఏ హోదా ఇచ్చినా దాంట్లో ఒక మార్క్ అయితే తప్పకుండా సాధించుకున్నాను. అది సంతోషం అనిపిస్తుంది. ఇన్ని రకాల హోదాలు చేసి ఇంత సర్వీస్‌ని చూసాం గాబట్టే ఆహ్, స్టేట్స్ యూఎస్ఏ నుంచి వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ నుంచి హానరరీ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. హ్మ్. ఓకే. మీరు అంటే జనరల్‌గా చూసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేస్తా ఉంటారు? ఏజ్ అంటూ ఏమన్నా ఫ్యాక్టర్ ఉంటదా? ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఓకే. 0 నుంచి అంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డని గర్భస్థ స్థాయి నుంచి ఎప్పుడైతే ఆడపిల్లని అబార్షన్స్ చేయించుకుందాం అనుకున్నారో అక్కడి నుంచి మొదలుపెడితే సీనియర్ సిటిజన్స్ వరకు గూడా మహిళలైతే ఏంటి, అందులో పిల్లలు అన్ని రకాలు ఉంటాయి. ఈ సమస్య, ఆ సమస్య అనేది ఏం లేదండి. ప్రతి ఒక్క సమస్యని తీసుకుంటాము. ప్రతి ఒక్కటి చేస్తాం. ఆరోగ్య సమస్యలొచ్చినప్పుడు ఉచిత హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తాము. అవగాహన కార్యక్రమాలు చేయాలన్నప్పుడు అలా చేస్తాము. హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి చేయాలన్నప్పుడు అట్లా చేస్తాము. ట్రాన్స్‌జెండర్స్‌కి
చేయాలన్నప్పుడు వాళ్ళకి కావాల్సినవి చేస్తాం. అంటే ఇది పరిధి మాది అనేది మాత్రం ఏం లేదండి. పూర్తిగా మా సొంత వేలో ప్రతి ఒక్కరికి, ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా చాలా పనులు చేశాము. అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఓకే. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి. ఇట్లా అనాథాశ్రమ పాఠశాలలున్నాయి. చాలానే ఉన్నాయి. అన్ని జిల్లాలలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలలో నియోజకవర్గాల వారీగా కొన్నైతే ఉన్నాయి. నేను వాళ్ళని కొంత ఇంటర్వ్యూ కూడా చేశాను. వాటన్నిటికి మీరేనా బాస్? ఇక్కడండి బాసిజం అనేది ఎక్కడ ఉండదు. కానీ ఉమ్మడి జిల్లాల మొత్తంలో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌కి నేను వెళ్ళడం జరుగుతుంది. వారికి సహకరించడం జరుగుతుంది. అలాగే లైసెన్స్ విషయంలో కానీ, ప్రతి ఒక్క సంస్థ గూడా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ పరిధిలో ఉండాలి. అవన్నీ సరిగా సక్రమంగా ఉంటున్నాయా లేదా చూసుకోవడమే కాకుండా, వారికి నా చేయూత, సహకారం ఒక ఆత్మీయ భావంతోని ఉంటుంది. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అని అనుకునే విధంగా నా సర్వీస్ ఉంటుందండి. చాలా హ్యాపీగా చెప్పుకోవడం ఏంటి అనంటే, 2 సంవత్సరాల పిల్లల నుంచి, మాటలొచ్చిన పిల్లల నుంచి మొదలుపెడితే 90 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా నన్ను అనితమ్మగానే పిలుస్తారు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకనంటే అనాథలైన వాళ్ళు అమ్మగా పిలుచుకోవడము అంటే వాళ్ళకి చేరువ అయితేనే పిలవగలుగుతారు. అది ఉట్టిగా నోటితో వచ్చిన మాట గాదు. మనసు నుండి వాళ్ళు నన్ను స్వీకరించారు గాబట్టి, ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఓకే. సో, ఇదే సందర్భంలో ఇప్పుడు సంతోషంగా ఉందంటున్నారు కాబట్టి, ఇదే మూమెంట్‌లో సొసైటీకి మీరిచ్చే మెసేజ్? ఇక్కడ సొసైటీకి నేను మెసేజ్ ఇచ్చేంత పెద్దవాళ్ళం ఎవరము కాదండి. బట్ ఒకటి, అంటే మనం ఏం చేయగలము? డబ్బులుంటేనే సాధ్యపడుతుందా చేయడానికి? డబ్బులుంటే మాత్రమే సర్వీస్ చేయగలము అనే ఒక భ్రమలో ఉంటారు. అది మాత్రం కాదండి. డబ్బులనేది కావాలి, కాదనేది లేదు. కానీ అవన్నీ ఏమీ లేకుండా గూడా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఎలాగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. నేనొచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ నాది. సో, నేను ఆ సబ్జెక్ట్‌ని, అనాథ పిల్లలకి ఇంగ్లీష్‌లో డౌట్స్ వచ్చినా, ఏదొచ్చినా నేను చెప్పగలను. సో, అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఆ సమయాన్ని కేటాయించవచ్చు. అట్లాగే అనాథ పిల్లలుంటారు. వాళ్ళకి ప్రేమ ఆప్యాయతల్ని పంచడానికి వెళ్ళొచ్చు. మోరల్ సబ్జెక్ట్స్ చెప్పటానికి వెళ్ళొచ్చు. ఇలా ఏది అనేది అంటే మనం ఎన్నుకునే విధానం బట్టి ఉంటుంది. అంటే నాకొచ్చేసండి ఆడంబరాలు, మా యాక్టివిటీస్ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఆడంబరాలతో ఉండవు. గెస్ట్‌లని పెద్ద పెద్ద వాళ్ళు అనే ఫీల్‌లో వాళ్ళను పిలవడాలు అలా ఉండవు. మాయన్నీ గూడా చాలా సింపుల్‌గా ట్రాన్స్‌పరెన్సీతోనుంటాయి. ఎంత పెద్ద అధికారైనా, ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా వాళ్ళతో ఇక్కడ పని ఉంది అనంటే ట్రాన్స్‌పరెన్సీగా వాళ్ళకి చెప్పడము, ఆ పని చట్ట పరిధుల్లో చేయించడం వరకే మా డ్యూటీ. సో, ఇవన్నీ చెయ్యాలి అంటే ఫస్ట్ మనసుండాల. చెయ్యాలనే తపన ఉండాలి. టైం ప్రతి ఒక్కళ్ళకి గూడా 24 గంటలే ఉంటుంది. ఆ 24 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం? జీవించడం ఏముందండి? ఆయుష్ ఇచ్చినంత వరకు ఎవ్వరైనా జీవిస్తారు. అది కాదు కావాల్సింది. సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా మన ఆయుష్ తర్వాత గూడా వందల సంవత్సరాలు మన గురించి చెప్పుకునేలాగా మన ప్రవర్తన గాని, మన వ్యక్తిత్వం గాని, మన పనులు గాని స్ఫూర్తిదాయకంగా ఉండాలని నేను చెప్తున్నానండి. ఓకే. సొసైటీలో మీరొక డైనమిక్ మహిళగా పేరుగాంచారు. సో, యాక్చువల్లీ దీని గురించి ఏం జెప్తారు? ఇక్కడ డైనమిజం అననంటే ఒక్కటేనండి. ఆ వర్డ్ అంటే ధైర్యంగా మాట్లాడేదాన్ని డైనమిజం అంటారు. ఆ! సో, కానీ ఏంటి అననంటే అండి, ఏ మహిళ అయినా కూడా తన ఆలోచనని ఆచరణలో పెట్టే స్థాయికి ఎప్పుడైతే ఎంపవర్ అవుతుందో, ఖచ్చితంగా షీ ఈజ్ ఎ డైనమిక్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ హక్కులని కోల్పోకూడదు. అలా అని వ్యక్తిత్వాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా పక్కకు పెట్టకూడదు. ఇవేవీ లేకుండా డైనమిజం అనేది మనం ఏదైనా చేయగలము. వ్యక్తుల పరంగానే మగ, ఆడ కానీ చేసే విధానంలో మన పనులు అన్నీ చేయొచ్చు. ఎందుకనంటే మైండ్ పరంగా వుమెన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫిజికల్ పరంగా మగవాడు స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఈ 2 కలిస్తేనే సమాజం. అది గుర్తెరిగితే ఖచ్చితంగా డైనమిజం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ మీ సక్సెస్ వెనకాల ఎవరున్నారు?
సరే సక్సెస్ వెనకాల ఎవరున్నారు అని అడిగితే కుటుంబం ఉంటుందండి. ఫస్ట్ నా భర్త, నా తల్లిదండ్రులు, నా పిల్లలు ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే మనం ఏ ముందడుగైనా వేయగలుగుతాం. సహకారం ఉంది అనంటే ప్రతి చిన్నది కూడా అడిగితేనే వస్తుందా అంటే తమ హక్కుల్ని కూడా అడుగుతారా అంటే అలా కాదు. కలిసి పని చేసుకోవాలి. ఒక మంచి కోసం పని చేయాలి. సమిష్టి కృషితో చేయాలి అంటే కుటుంబ ప్రోత్సాహం ఉండాలి. సమాజ ప్రోత్సాహం ఉండాలి. మనకి చెయ్యాలన్న తపన ఉండాలి. ఆ ధైర్యం కూడా ఉండవలసిన అవసరం ఉందండి. అవన్నీ కూడా నాకు దొరికాయి కాబట్టే నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుంది. నేను ఎంత చేయగలనో అంత తప్పకుండా చేస్తాను. ఏం చేస్తారు అననంటే మాత్రం రేపటి రోజు గురించి మనం ఏమీ చెప్పలేం. ఇంత ప్రయాణం ఎంతగా అయితే ఇంతమందికి లాభపడిందో అలాగే ఇక ముందు గూడా ఆహ్, నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి. ఓకే. మేడం ఇక్కడ పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతా ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాటెవర్. అంటే దీన్ని ఎట్లా చూడాలి? మీరు ఏదైనా పార్టీతో సింపథైజర్ అయి ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకైతే నాకు ఏ రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదండి. మనం భవిష్యత్తు ఏంటిది అనేది ఎవరు కూడా చెప్పలేరు. అలాగని మీకే అర్థమవుతుంది. అంటే ఏ పార్టీ అనేది గురించి ఆలోచించరు. నా దగ్గరికి వస్తారు, నన్ను పిలుస్తారు, సలహాలు కావాలి అననంటే తీసుకుంటారు. కలిసి పని చేద్దామని ఏ ప్రభుత్వం ఉన్నా అడుగుతారు. ఏ అధికారికంగా ఉన్నా అడుగుతారు. ఏ రాజకీయ నాయకులైనా ఉంటారు. దీంట్లో ఒకటండి. అందులో ఎవరు తెలుసుకోలేకపోవడానికి లేదా ఇంకేదన్నా ఏమీ లేదు. మా వర్క్‌లో ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఎందుకననంటే ఇప్పుడిప్పుడు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ 92లో మొదలుపెట్టిన ప్రస్థానం ఊరికే ఆగదు కదా! ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్‌లను చూసాం. ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్‌లను చూసాం. ఎంతోమంది ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ ఇలా చూసాము. అందుకు అందరూ నా వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ ఒకటండి. గవర్నమెంట్ ఫండ్ కానీ, లేదా ఇతరుల నుంచి తీసుకోకపోవడం కూడా ఒక రీజన్. ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే తీసుకుంటామో స్వార్థం మొదలవుతుంది. ఎదుటి వ్యక్తికి మన కింద వాళ్ళు అనే భావన కలుగుతుంది. సో, ఐయామ్ నాట్ ఎవర్ ఎక్కడా కూడా నేను ఒకరికి సబార్డినేట్ కాదు. నా ఓన్ ఐడియాస్ ఉంటాయి. అది ప్రజల కోసం మాత్రమే ఉంటాయి కాబట్టి, నా వర్క్ చూసే వాళ్ళు పిలవడం జరుగుతుంది. వాళ్ళకి అంతే సర్వీస్ మేమిస్తామండి. ఎందుకనంటే అది చేసేదే ప్రజల కోసం గదా! సో, వాటెవర్ వీ కెన్ దానికి మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకే. ఒక 1000 మంది మహిళల్లో మీరు డిఫరెంట్‌గా అవుపడతా ఉన్నారు. 1000 మందిలో చూసుకుంటే మీరొక్కళ్ళు డిఫరెంట్. అంటే ఇప్పటి మహిళా మణులకి మీరిచ్చే యాక్చువల్లీ మెసేజ్ మీ లెక్కనే ఎందుకని మిగతా మహిళలు అడుగులు వేయలేకపోతాళ్ళు. మీరు మాత్రమే ఈ రకంగా ఎందుకని వేస్తా ఉన్నారు? యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? మీరు ఏ రకమైనటువంటి అలవాట్లలో ఉండేవాళ్ళు? యాక్చువల్లీ అండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎయిమ్ ఉంటుంది. అట్లాగే నా బాల్యం అంతా గూడా నాగార్జున సాగర్‌లో జరిగింది. నేను అక్కడ స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఒక ఆర్ఫనేజ్‌ని చూడటం జరిగింది. ఓకే. అక్కడున్న పిల్లలు అవస్థ పడుతూ ఉంటే రేపు పొద్దున ఎప్పుడైనా నేను చెయ్యాలి అన్న భావన అక్కడి నుంచి మొదలైంది. అంటే పునాది అక్కడ పడింది. ఓకే. సో, అక్కడి నుంచి నా పెళ్ళైన తర్వాత భర్త గూడా సహకారాన్ని అందించారు. తల్లిదండ్రులు సహకారాన్ని అందించారు. ఇక్కడ ఒక్కటేనండి. ప్రతి ఒక్కరికి అంటే కొందరికి బంగారం అంటే ఇష్టం ఉంటది. కొందరికి షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. నాకు సమాజం అంటే ఇష్టము. ప్రకృతి అంటే ఇష్టము. అది ఎంత ఇష్టమనంటే అండి, పిల్లలకి వృద్ధులకి ఇట్లా ఈ సమాజ సేవే కాదు. నా ఇంటి చుట్టూ 500 మొక్కలుంటాయి. అంటే మొక్కల్ని ప్రేమిస్తాను. జంతువులు ఉంటాయి. పక్షులు వస్తాయి. అంటే ప్రేమను పంచితే ప్రపంచం మన అరచేతుల్లో ఉంటుంది. కేవలం ప్రేమని, నిజాయితీని, స్వచ్ఛతని ఇది మాత్రం మనలో ఉంటే ప్రకృతి మనకి మమేకమవుతుంది. అదే ఫాలో అవుతాను నేను. ప్రకృతి లేనిది మనం లేము. ప్రకృతి మధ్యలో మనం ఉన్నాము. అందుకే నేను కొంత డిఫరెంట్‌గా మీకు కనిపిస్తాను తప్ప అందరిలాంటి మహిళనేనండి. కానీ ఇక్కడ చాలామంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోతాళ్ళు. ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ అనొచ్చా? దాన్ని ఎట్లా ఎట్లా చూడాలి? ఇప్పటి యువతకు ఏం చెప్తారు? ఇప్పటి యంగ్‌స్టర్స్ అమ్మాయిలు
చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు, డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు ఒక మాటలో చెప్పాలంటే. సో, వాళ్ళు నిజంగా కరెక్ట్‌గా సన్మార్గంలో వెళ్తున్నారంటే వెళ్ళట్లేదనే మాటనే ఎక్కువ వినిపిస్తా ఉంది. ఏం చెప్తారు మీరు? యువతకైతే నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు ఈరోజు కష్టపడకపోతే మీరు భవిష్యత్తంతా బాధలు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటారు. అదే ఇప్పుడు స్వచ్ఛతలో ఉండి ఖచ్చితంగా నిజాలని చూస్తూ అంటే కొంత తల్లిదండ్రులకు గూడా గ్యాప్ ఇస్తున్నారండి. దేంట్లో అనంటే మేం కష్టపడ్డాము, మా పిల్లలు కష్టపడొద్దు అనే భావన ధోరణిలో పెంచుతున్నారు. అలా కాదు పెంచాల్సింది. పిల్లల్ని పెంచాలి అనంటే తల్లిదండ్రుల కష్టము తెలియాలి, వాళ్ళ బాధలు తెలియాలి. అప్పుడే ఈ పిల్లలు ముందుకు సాగుతారు. అట్లాగే ఏ చిన్న ఒడిదుడికి వచ్చినా కూడా ఆత్మహత్యల వైపు పరిగెడుతున్నారు పిల్లలు. అలాంటివన్నీ చెయ్యకుండా ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు చాలా మార్పొచ్చిందండి. ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పొచ్చింది. యువత అన్ని రంగాల్లో ముందుండాలనుకుంటున్నారు. కానీ ముందు మాత్రమే ఉండాలి. ఎక్కడన్నా చిన్న ఫెయిల్యూర్ జరిగితే ఇహ మొత్తం కోల్పోయామన్న భావనతో ఉంటున్నారు. అది యాహ్! లేకుండా ముందుకు సాగితే మాత్రం భవిష్యత్తంతా బావుంటుందండి. అంటే అంటే మేడం ఇక్కడ మీరు తప్పుగా అనుకోవద్దు. లవ్ ట్రాక్ ఎక్కి అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు మోసంగా అంటే మోసపూరుతా ఉన్నారు. అంటే దీనికి యెస్. దీనికేం చెప్తారు యాక్చువల్లీ? యాక్చువల్లీ ఇదైతే నిజమేనండి. హ్మ్. ఎందుకనంటే మహిళల అక్రమ రవాణా కానీ ఇవన్నీ గూడా ఈ లవ్ లవ్‌లో ట్రాప్. పడడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. హ్మ్. అయితే దానికి మనము ఎలాగ తీసుకోవచ్చు అంటే అండి, తల్లిదండ్రులు సరైన టైం ఇవ్వడం లేదు పిల్లలకి. హ్మ్. సో, మొబైల్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు హ్మ్. ఆ స్నేహితులని అలా ఎన్నుకుంటున్నారు. హ్మ్. ఎన్నుకొని దాంట్లో ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటూ, అదే నిజము అననంటూ ఆ సోషల్ మీడియా, ధోరణిలోకి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్. ఎథిక్స్ మర్చిపోయేలాగా చేస్తుంది. హ్మ్. అదంతా కూడా కొన్ని మంచిని నేర్చుకుంటే మంచి. కానీ చెడును మాత్రమే నేర్చుకుంటున్నారు. అందులో ఎటువంటి యాప్స్ కూడా ఎట్లా అవుతున్నాయంటే అండి, చెడగొట్టే యాప్సే ఎక్కువొస్తున్నాయి. అవును. సో, దాని ద్వారా యువత చెడుతుంది. సక్రమంగా ఉండి తల్లిదండ్రులు సమయాన్ని గనక ఇస్తే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళది ఏంటి అనేది చెప్పుకోగలిగేలాగా గనక చేస్తే ఆ ప్రేమ ఇక్కడే దొరుకుతుంది కాబట్టి వేరే వాళ్ళ ప్రేమ ఆకర్షణకి తేడా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఈ ప్రేమ వైఫల్యాలతోని ప్రేమలో యాహ్! పడుతున్నాము అని యాహ్! చాలా బ్రతుకులని గూడా నాశనం చేసుకుంటున్న మాట మాత్రం వాస్తవం. అది మాత్రం మన అందరేమో దృష్టి పెట్టాలి. దీంట్లో సమిష్టిగా కృషి చేస్తే మన యువతని మనమే కాపాడుకోగలుగుతామండి. మీరు ఇప్పటి తరం అమ్మాయిలను చూషిల్లా? మీ లెక్కనే అడుగులు వేస్తున్నటువంటి అమ్మాయిలనేమన్నా చూషిల్లా? ప్రతి ఒక్కరు అడుగులు వేస్తూనే ఉంటారండి. స్టిల్ ఇప్పటికి వేస్తున్నాము అనే భ్రమలో ఉంటారు కొందరు. బ్రహ్మలో. ఓకే. దానిది ఏంటి అనేది వాళ్ళకి పక్కాగా వాళ్ళ లక్ష్యం ఏంటిది? వాళ్ళు ఎలా చేయాలి అనేది దాని లక్ష్యాన్ని పెట్టుకుంటే, ఆ అడుగులు చివరిదాకా స్వచ్ఛంగా వెళ్ళిపోతాయి. డైనమిక్‌గా వెళ్ళిపోతాయి. వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మధ్యలో ప్రతిదానికి అంటే ప్రేమకో, ఇంకా వేరే వాటికి అన్నిటికి కూడా ఆ ఉచ్చులో బిగిస్తే మాత్రం వాళ్ళ లక్ష్యాన్ని చేరలేరు. మధ్యలోనే వాళ్ళు డ్రాప్ అవుతారండి. ఓకే. మీరు సోషల్ యాక్టివిస్ట్. సోషల్ యాక్టివిస్ట్‌గా మీకు మంచి పేరైతే ఉంది. ఓకే. మేడం మీరు అన్ని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు గదా! ఆ! అందులో మీకు మంచి పేరును తీసుకొచ్చినటువంటి ఒక సేవా కార్యక్రమం ఏమన్నా ఉందా? ప్రతిదీ సంతోషాన్నిచ్చిందే అండి. హ్మ్. కాకపోతే ఒక చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ చైర్పర్సన్‌గా చేసినప్పుడు ఒక చెత్త కుండీలో నుంచి ఆహ్, అంతా తోడి దాంట్లో పాపను పెట్టారు. ఆ ఓహ్ మై గాడ్! పాప నా చేతికి వచ్చినప్పుడు అంటే బ్లడ్ కూడా ఎక్కడ కూడా తుడిచి గూడా లేదు. ఒక తవ్వి దాంట్లో బ్రతికుందా మేడం? పెట్టారు. బ్రతికుందా? ఆ అమ్మాయి ఊపిరితో ఉన్నప్పుడు మా ఓకే. చేతులతో తీసుకెళ్ళి మేము హాస్పిటల్‌లో జాయిన్ చేసి, పూర్తి ట్రీట్‌మెంట్‌ని ఇప్పించిన తర్వాత ఈరోజు అడాప్షన్‌కెళ్ళిందండి. ఇట్స్ ఎ వెరీ అంటే ఒక కుటుంబాన్ని ఇవ్వగలిగాము. అటువంటి సంతోషం చాలా ఉంది. ఇంకా చెప్పుకోవాలి అనంటే పిల్లల్ని ఇదివరకి చదువుతో స్టార్ట్ చేసి పుస్తకాలిస్తే, ఈరోజు ఉద్యోగాలొచ్చాయి మేడం అననంటూ వచ్చి మాకు మీరు ఇచ్చిన బుక్స్ ఫీజు కట్టింది మేము ఈరోజు సెటిల్ అయ్యాం మేడం అని తిరిగి వస్తారు. అంటే ఇప్పుడు నేనున్న పొజిషన్ ఎట్లా ఉందంటే ఒక రైతు పొజిషన్ లాగా ఉంటుందండి. అంటే ఎప్పుడైతే విత్తనాలు వేస్తాడో రైతు ఆశగా ఎదురు చూస్తాడు. అది పూర్తి పంట చేతికి అందాలి అని.
అటువంటి పంట చేతికి అందిందనే అనుకుంటున్నాను. నేనెక్కడ వెనుకడుగు వేయకపోవడము దీనికి కారణము. ఈరోజు ఉద్యోగాలు వచ్చాయని కొందరు, పెళ్ళిళ్ళు చేసుకొని చాలా బాగున్నామని కొందరు వచ్చి చెప్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. ఓకే. అమ్మాయిలు మీ అమ్మాయిల గురించి కొన్ని క్వెషన్‌లు వేయాలనుకుంటున్నాను నేను కావాలని. ఎందుకంటే అమ్మాయిలు కావాలనే జాబ్ సైడ్ వెళ్తున్నారు. జాబ్ చేయడం కన్నా వాళ్ళు బిజినెస్ రంగంలోకి అడుగులు పెడితే సక్సెస్‌ని గావిస్తారు గదా! అంటే దీనికొక క్లారిటీ ఇవ్వండి. ఎవరి ఎయిమ్ వాళ్ళదండి. హ్మ్. అత్యుత్తమ బిజినెస్ ఉమెన్స్ కూడా ఉన్నారు. అవును. లేరనేది ఏమీ లేదు. యెస్. అవును. ఇప్పుడు స్వయం ఉపాధి పథకాల పైననే ఇప్పుడు ప్రభుత్వం గూడా దృష్టి పెట్టింది. హ్మ్. సో, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగం కావాలి అనంటే మాత్రం అది సాధ్యపడే పని అవును. గాదు. అవును. ఎవరికి వాళ్ళు సొంత క్రియేటివిటీతోని బిజినెస్ స్టార్ట్ చేస్తే యెస్. దాంట్లో రాణించడానికి మాత్రం చాలా అవకాశాలున్నాయి. అది ముఖ్యంగా యువత, మహిళలు గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా మొదటి స్టెప్ చేస్తే అంటే మన దాంట్లో నుంచే మనకు ఉన్న అవకాశాలు అంటే వంట చేస్తూ ఉంటారు. హ్మ్. వంట మేమేం చేయగలమండి చదువుకోలేదు అంటారు. కానీ టిఫిన్ ఈరోజు సెంటర్. టిఫిన్ సెంటర్స్ అయితే ఏంటి, ఈ అవును. అప్పాలన్నీ చేసి యూఎస్‌లకి, కెనడాలకి పంపే స్థాయికి చేరిన మహిళలు. అంటే ఆ బిజినెస్ నెలకి 50,000 పైన సంపాదిస్తున్న మహిళలున్నారు. అది తలుచుకోవాలి. వాళ్ళు చెయ్యగలరు. మాకు లక్ష్యం ఉంది. మేము పైకెదగగలము అంటే వారు ఉపాధి పొందడమే గాకుండా 10 మందికి ఉపయోగపడే ఉపాధిని కల్పించే ఒక గ్రేట్ పొజిషన్ బిజినెస్ అండి. సో, యాహ్! దానికి తప్పకుండా అందరూ ముందుకు రావాలనే కోరుకుంటున్నాను. రైటా? సో, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఏం చెప్పి కన్క్లూడ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్లీ ప్రజలకే కావచ్చు, లేకుంటే గవర్నమెంట్‌కే కావచ్చు. వాటెవర్ ఫైనల్ అసలు ఏం చెప్పి ముగిస్తారు? ఫైనల్‌గా చెప్పాలి అనంటే ఒకటే అండి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది మాత్రం ఏదీ లేదు. మన సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా భగవంతుడు, ప్రకృతి మన అంతట మనతోనే ఉంటుంది. కాబట్టి ఏది సాధించాలన్నా నీలో స్వచ్ఛత ఉండాలి, నీలో ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి, నీలో తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి. అటువంటివన్నీ అలవరుచుకొని ఒక అలవాటులో భాగంగా చేసుకుంటే మాత్రం నిన్ను తలదన్నేవాడు ఎవరు ఉండరు. ఆ రూట్‌లో గనక అందరూ వెళ్ళాలి. అందరూ వెళ్తే అసలు ఈ ప్రపంచం మన గుప్పిట్లో ఉంటుంది. గూగుల్ అంటూ వెళ్తున్నారు. ఆ గూగుల్‌ని స్థాపించింది గూడా ఒక మనిషి మెదడే అనేది మర్చిపోతున్నారు. అది గనక అంటే అదే నేను చెప్పేది ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండాలి. నిజ జీవితంలో బతకండి. ఊహల్లో బతకొద్దు. ఇలా ఉంటే గనక బ్రతుకులన్నీ బాగుపడతాయండి. మేడం వన్ మోర్ క్వెషన్. యాక్చువల్లీ ఇప్పటిదాకా మీరు సాధించుకున్నటువంటి అచీవ్‌మెంట్స్, గోల్స్ వాటెవర్ అన్నీ సాధించుకోగలిగిల్లా? లేకుంటే ఇంకేమైనా మిగిలిపోయినాయా? ఎప్పుడు గూడా మనిషి నిత్య విద్యార్థేనండి. యాహ్! చివరి నిమిషం ఆశ వరకు. ఆశ. ఆశావాహి హ్మ్. నిత్య విద్యార్థే. అవును. నేనెప్పుడు నిత్య విద్యార్థిగా ఉండడానికే ఇష్టపడతాను. ఎవ్రీడే లెర్నింగ్. సో, అప్పుడే మనం ఇంకా ఇంకా సాధించగలుగుతాం. ఎండ్ అనేది ఎప్పుడు ఉండదు. ఎండ్ అనేది ఉండకూడదని నేననుకుంటున్నాను. పనిలో ఎండ్ అనేది ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఉండకూడదని ఎందుకంటున్నానంటే, నేను పోయినా నా ఆదర్శ భావాలతో ఇంకా కొంతమంది ముందుకు సాగిపోతారు గాబట్టి, నా పనులకి నాకు ఎండ్ ఉండదు. అలా మౌల్డ్ చేసిన పిల్లలు ఉన్నారు. యువత ఉంది. సో, నాకు ఆ చక్కటి సంతృప్తికరమైన జీవితం నాకుంది. ఉంటుంది అని నేననుకుంటున్నానండి. ఓకే. మీ 28 సంవత్సరాల హోల్ జీవితం గురించి ఏం చెప్తారు? 20 ఇయర్స్ మీ ఇండస్ట్రీ. 28 సంవత్సరాల నా జీవిత కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, సాధించాల్సినయి ఇంకా ఎన్నో ఉన్నాయి. సాధించినయి సంతృప్తి, తృప్తే కాదు సంతృప్తినిచ్చినవి ఉన్నాయి. నన్ను నేను మలుచుకోవడానికి, ఇంకొకరిని మలచడం కాదు. నన్ను నేను మలుచుకోవడానికి నా పనులు నాకు ఉపయోగపడ్డాయి. నాకు ఈ ధైర్యం రావడానికి, ఈ స్థైర్యం రావడానికి, ఈ ఎవరికీ భయపడని తత్వం రావడానికి, ముక్కుసూటిగా మాట్లాడటానికి కూడా ఈ 28 సంవత్సరాల జీవితంలో నాతో పాటు పయనించి, నాతో జరిగిన సంఘటనలే నన్ను ఈ స్థాయికి చేర్చాయని నేను గర్వంగా చెప్పుకుంటానండి. ఓకే. నేనిక్కడికి రాంగానే ఇక్కడ చాలా అబ్జర్వ్ అయితే చేశాను. చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ అవార్డ్స్ గురించి చెప్పండి. అవార్డ్స్ చాలా వచ్చాయండి. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మొదలుపెడితే నేషనల్, ఇంటర్నేషనల్ ఇలా చాలా సంస్థల నుంచి తీసుకున్నాము.
దాదాపు 1000కి పైగా అవార్డ్స్ అనేవి వచ్చాయి. హానరరీ డాక్టరేట్ ఒక యూఎస్ఏ యూనివర్సిటీ గుర్తించి ఇచ్చిందంటేనే మీరు యాహ్! ఆలోచించొచ్చు. సో, అయన్నీ కూడా చాలా గొప్పవి. చాలా గొప్పవి నాకు అందాయి అననంటే నాకు పెరగాల్సింది అహం కాదండి. ఎప్పుడు కూడా బాధ్యత మరింత పెరిగింది అని ఆలోచించాలి. ఒక్కొక్క అవార్డు గుర్తు చేస్తుంది. ఏమని అంటే, నువ్వింకా పని చెయ్యి. ఇప్పుడు చేసిన పనికి నీకు ఈ అవార్డ్ అయిపోయింది. నువ్వు ఇంకా చేస్తూ ఉంటేనే నీకు టిల్ ఎండ్ దాకా నీకు రావాలి అనేది నాకు గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుందండి. అది చాలా సంతృప్తికరమైన జీవితం. ఓకే. ఇంకొకటి ఏమన్నా ఒడిదొడుకులు ఏమన్నా ఎదుర్కొన్నారా? లేకుంటే సాఫీగా జరిగిందా మీ 28 ఇయర్స్? ఎవ్వరియి గూడా అండి సాఫీగా జరిగిపోయాయి అననంటే అసలు నమ్మడానికి వీల్లేదు. ప్రతి మనిషిలో ఒడిదుడుకులుంటాయి. మనం ఒక అడుగు వేస్తూ ఉంటే 4 అడుగులు వెనక్కి లాగాలి అని జూస్తారు. అది పేరు ప్రతిక్షల్లో గానీ, దేంట్లో గానీ ముందుకు వెళ్తూ ఉంటే లాగాలని చూస్తారు. ఇక్కడ ప్రతి మనిషి చేయవలసిందేందనంటే, ఒక 2 అడుగులు వేస్తే మనం వెనకడుగు లాగే వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. 4 అడుగులు మనం వేస్తూనే పోవాలి. అప్పుడేమవుతుందంటే ముందుగా ఎవరైతే మనల్ని వెనక్కి లాగారో వాళ్ళు మన వెనకనే ఉంటారు. మనం మాత్రం ముందుకు ఒక లక్ష్యంతో వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాంటి ఒడిదుడుకులు నాకు చాలా జరిగాయి. ఎన్నో సార్లు నేను మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చాను. ఎక్కడ గూడా వెనుకడుగు వేసింది మాత్రం లేదండి. రైటా? సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.